5 కిలోల మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 500 ml ఆయిల్ అండి. ఇప్పుడు మనం 600 grams ఆనియన్స్ వేసుకుందాము, సన్నగా కట్ చేసుకున్నది. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి లైట్ పింక్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు అనేది మనము పుదీనా 1 కప్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది 600 గ్రాములు కలిపి, అల్లం వెల్లుల్లి కలిపి 600 గ్రాములు అండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయిందండి, ఆయిల్ నుంచి సపరేట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇప్పుడు మనము 300 గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నామండి. మీరు కావాల్సింటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, చీరకులు. మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గుప్పెడు కొత్తిమీర, 100 గ్రాములు సాల్ట్ అండి, మొత్తం మటన్ కర్రీకి సరిపోతుంది. 30 గ్రాములు పసుపు అండి, ఇది వేసుకొని బాగా వేపుకుందాం. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి మసాలా అనేది బాగా వేగిపోయింది, అందుకనే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం 5 కిలోల మటన్ వేసేసుకుందామండి. ఇప్పుడు 250 గ్రాములు టమాటో వేసేసుకుందామండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి మటన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం మసాలా అనేది వేసేసుకుందాము. 80 గ్రాములు చిల్లీ పౌడర్ అండి, 80 గ్రామ్స్ కొరియాండర్ పౌడర్, 30 గ్రాములు మన గరం మసాలా అండి. ఇప్పుడు మనం సగమే వచ్చేస్తున్నాము, మిగతా సగం వచ్చేసి ఇది బాగా ఉడికిన తర్వాత ఆ సగం అనేది యూజ్ చేసుకుందాము. ఇప్పుడు మనము 2.5 లీటర్లు హాట్ వాటర్ పోసుకుందామండి. హాట్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకుందాము. మనకి మటన్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 300 గ్రాములు కాజు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకుందామండి. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకున్నదే ఆడిచ్చాము. ఇది వేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే వేపుకోవాలండి కర్రీ అనేది. మనం మిగిల్చి పెట్టుకున్న గరం మసాలా వేసేసుకుందామండి. మిరియాల పొడి 10 గ్రాములు వేసుకుందామండి. చివరిగా మనం కొత్తిమీర వేసుకుందామండి. మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా వచ్చిందో. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది, స్పైసీగా ఎక్సలెంట్గా ఉంది.